ఉంది. అందుకే అక్కడ లేట్ అయింది. మీరందరూ కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఒకటే చెప్తున్నా, ఈ దొంగ ఓట్లతో 5,000 ఓట్లతో ఫెసిలిటీలు గెలిచినావు కానీ నైతికంగా ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ముందులాగానే ప్రవర్తిస్తా, ముందులాగా పెత్తనం చెలాయిస్తా. ఈ పుంగనూరుకి జమీందారు కంటే నేనే పెట్టాలనుకుంటాను. పెద్దిరెడ్డి సమాధానం చెప్పేదానికి ఇక్కడికి వచ్చినాడు రామప్రసాద్ రెడ్డి. ఎందుకంటే మన పుంగనూరు గలాలలో జరిగి కరెక్ట్ గా ఈ రోజుకి 1 సంవత్సరం అయింది. ఆ రోజు అందరినీ కార్యకర్తలందరినీ కూడా అజ్ఞాత ఆ కేసులో 3 కేసులు టైం ఆలస్యమైంది. మళ్ళా మంత్రి గారు వెళ్ళాలా, క్షమించండి. మళ్ళీ పెద్ద ప్రోగ్రాం 25వ తారీఖు ఉన్నది. మంత్రులు కూడా వస్తున్నారు, లోకేష్ బాబు కూడా వస్తారు. మీరందరూ కూడా ఇప్పుడు పెద్దల మధ్యలో రామప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా కోరుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పుంగనూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పుంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు గారికి, ప్రజలకు, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఎన్నికలు జరిగిన 2 నెలలైంది. 25 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలిన పెద్దమ్మలు ఎక్కడికి పోయారని జరుగుతున్నా. 5 సంవత్సరాలు ప్రైవేట్ సైన్యం పెట్టుకొని పెద్దరెడ్డి, చిన్నరెడ్డి మధ్యలో అవినీతి రెడ్డి ఈ ముస్లిం రెడ్డి ఎక్కడికి పోయారని జరుగుతున్నా. సోదరులుగా గత 5 సంవత్సరాల్లో పుంగనూరు చేసిన పాపాలే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న సమయంలో పుంగనూరులో ఉన్న రైతులకైతేనే, కార్మికులకైతేనే, ప్రజలకైతే వాళ్ళు చేసిన ద్రోహానికి ఈ రోజు వాళ్ళకు పుట్టగతుల్లో కనబడే ఈ ప్రాంతంలో ఉంటున్నా. ఇక్కడ పుట్టినారు, ఇక్కడ పెరిగినారు. మీ ఓట్లతో ప్రజా విస్తృతం నుంచి ఈరోజు ఓట్లు వేస్తారు అనుకునే శక్తి ఇచ్చిన మీరే వాళ్ళకు. ఈరోజు మీ భూములు తెచ్చుకున్నారు. పావులు పిండుకుంటూ అమెరికా కంపెనీ వారు ఎక్కడిస్తే మన పక్కన ఉన్న మంత్రి చర్యకంతా మీ అందరికీ తెలుసు. అమెరికా వాళ్ళు 40 రూపాయలు ఇస్తే మన వాళ్ళు 18 రూపాయలు ఇచ్చింది. ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకుని ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్వం అనుకున్నారో అందరూ ఈ ప్రభుత్వంలో అనా పైసలతో సహా వెనక్కి తెప్పించడానికి ముఖ్యంగా సోదరులారా గమనించండి. 5 సంవత్సరాలు స్వైర విహారం చేశారు పుంగనూరులో. 40 మంది పోలీసులను పెట్టుకొని ఎన్నికమంటే నాయన కొడుకు పంచుకున్నారు భూములన్నీ. ఈ రోజు ముఖ్యమంత్రిగా పుంగనూరు ప్రజలు తీసేదానికి పొద్దున్నే 8 గంటలకు వచ్చి కాబట్టి రౌడీ ముఖాలు వేసుకొని వచ్చి పుంగనూరు కట్టెని చదువుకుని వచ్చిపోతున్నారంటే వాళ్ళ దౌర్భాగ్యం ఎలా ఉందని అందరికీ అర్థమైంటుంది. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఒకటే